హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఇవాళ అయితే నేనేం చూపిస్తున్నానంటే ఒక వీడియో మేము తీస్తున్నా అంటే ఆ వీడియో వెనుక మా కష్టాలు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట. రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్లో శ్వేత కుకింగ్ ఛానల్ అనమాట. ఇవాళ కుకింగ్ బ్లాగ్ ఏమంటారు రిక్కీ? నీ ఛానల్లో నా కుకింగ్ బ్లాగ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవద్దా? నువ్వు ఆ పప్పులు తిన్నావు అనుకో అవి అరగవు. సో అదనమాట. ఇవాళ అయితే మన కుకింగ్ని స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తాం? నేను చక్రాలు చేద్దాం అనుకుంటున్నాను. మా సైడ్ అయితే చక్రాలు అంటారు, తెలంగాణలో అయితే మురుకులు, సకినాలు అని కూడా అంటారు అనుకుంటా, నాకు కూడా తెలియదు. సో అవి అయితే చేద్దాం. తినేనా? ఇక్కడ నేను బిస్కెట్ ఇచ్చాను, కొంచెం తిని ఊసేసాడనమాట. ఏంటో ఈ పిల్లలు అర్థమే కారు. సమరసింహారెడ్డిలో నేను ఉన్నాను నాయనమ్మ అన్నట్లు రిక్కీ కూడా నేను ఉన్నానమ్మా అంటూ వస్తాడు. అక్కడ ఆ సినిమాలో ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్లో ఇక్కడ రిక్కీ కూడా అంతే పవర్ఫుల్ అనమాట. మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది. అక్కడ వాటర్ పారబోసాడు. మొత్తానికి అక్కడి నుంచి లేచి మళ్ళీ షార్ట్ మార్చి మళ్ళీ కూర్చున్నాను అనమాట. వీడియో ఎలా అయినా ఎత్తేద్దామని చెప్పి మళ్ళీ అలానే జరిగింది. ఇంక ఇట్లా కాదని చెప్పి మొత్తానికి దుకాణం అక్కడి నుంచి ఎత్తేసి వాడు నిద్రపోయిన తర్వాత వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూసారుగా, ఒక చిన్న వీడియో తీయాలంటే ఎంత కష్టపడాలో. మీకు గినక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. రిక్కీ గురించి కామెంట్ చేయండి గైస్.